అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్. గత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ధనవంతులు చేయడం కోసం దళిత బంధు పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా గత 2-3 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కొందరికి సుమారు 3,000 మందికి 5 లక్షల చొప్పున మంజూరు చేసి మిగతా 5 లక్షల రూపాయలు ఫ్రీజులో పెట్టడం అనేది జరిగింది. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి వెహికల్స్లో 1,00,000 కానీ 2 లక్షలు కానీ సుమారు 2,000 మందికి వాళ్ళ అకౌంట్లలో కలెక్టర్ గారు ఫీజ్ చేసి విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా పలుమార్లు మా దళిత సోదరులందరూ కూడా ఉద్యమాల ద్వారా, శాంతియుత ఉద్యమాల ద్వారా వినతి పత్రాలు అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, నూతన ప్రభుత్వాలకు, ఎమ్మెల్యేలకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ తెలియజేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ రేపు అనగా మంగళవారం రోజున ఎన్నికలలో భాగంగా, పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జమ్మికుంట పట్టణానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మా దళితులను ధనవంతులు చేస్తానని చెప్పని గత ముఖ్యమంత్రి అన్నారు. ఒక్కొక్కరి అకౌంట్లలో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నిజంగానే మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే ఫ్రీజ్లో ఉన్నటువంటి సుమారు 3,000 మందికి 5 లక్షల చొప్పున, 2,000 మందికి 1,00,000, 2 లక్షల చొప్పున మా అకౌంట్లలో, మా లబ్ధిదారుల అకౌంట్లలో ఆ డబ్బులు ఉన్నాయి, ఫ్రీజింగ్లో ఉన్నాయి. వెంటనే రేపు మీ బహిరంగ సభలో దళితులను ధనవంతులు చేయాలని నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద నిజంగానే మీకు ప్రేమ ఉంటే, దళితులకు మీ ఓట్లు కావాలని అనుకుంటే వెంటనే ఆ సభలో ప్రకటించాలని చెప్పని, ఈ ఎన్నికల అనంతరం విడుదల చేయాలని చెప్పని, దళితులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.